ఈరోజు 24-25 కోటన్ బడ్జెట్ గురించి అవకాశం కల్పించిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం మత్స్య సంపదలో అత్యధికంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. అటువంటి మత్స్య సంపద విషయంలో మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం చాలా అమోఘమైనది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద అభివృద్ధి కోసం ప్రత్యేకించి ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి ఆక్వా జోన్ ద్వారా ప్రతి చేపల చెరువుని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు హక్కు కల్పించారు. లేకపోతే అందులో రిపేర్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా సరే దానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆక్వా జోన్ వలన అదేవిధంగా మనకి భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద చేపల చెరువు అనే దానికి రిజిస్టర్ అవుతుంది. అదేవిధంగా రొయ్యలు చేపలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ కల్చర్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఈరోజు ₹1.5 యూనిట్ ఛార్జీ 24 గంటలు ఇవ్వడం మూలంగా రైతులు చాలా వరకు కూడా ఆర్థిక భారాన్ని తట్టుకోగలుగుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన ప్రీతమ ముఖ్యమంత్రి యొక్క మంచి ఉద్దేశం. దానివలన రైతాంగం బాగుంటుంది. దాని మీద ఆధారపడ్డ రైతు కార్మికులు వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే మనకి 16,05,000 మంది కొత్తగా జీవనోపాధి కలుగుతుంది దీనికి సంబంధించి. అదేవిధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా దీనికి సంబంధించి 2,43,000 మందికి ఏదైతే చేపల వేట 2 నెలలు ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా చేపల వేట నిషేధం ఏదైతే ఉందో ఆ టైంలో ₹4,000 ఇంతకు ముందు ఇచ్చేవారు గత ప్రభుత్వం. ఆ మత్స్యకారులను గుర్తించలేదు. అటువంటిది ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 4,000 నుంచి దాన్ని ₹10,000 చేయడం మేము మత్స్యకారుడిగా మేము గర్విస్తున్నాం. మత్స్యకారుల తరపున మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రమాదంలో మత్స్యకారులు ఎవరన్నా ఏట సమయంలో మరణించేదైతే వాళ్ళకి కేవలం ₹5 లక్షల మాత్రమే ఇచ్చేవారు. ₹5 లక్షల మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు దాన్ని ₹10 లక్షల చేయడం అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. మేము మత్స్యకారుడిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. అదేవిధంగా మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో ఈ మత్స్య సంపద బాగుండాలనే ఉద్దేశంతో ఓడరేవులు, హార్బర్స్ అనేవి 3,800 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ఫిషింగ్ హార్బర్స్ ఏవైతే ఉన్నాయో జువ్వల దిబ్బ, ఒక్క నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం మత్స్య సంపద విషయంలో, జువ్వల దిబ్బ, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బోడగపాలెం, కొత్తపట్నం, ఓడరేవులు, బియ్యం తిప్ప మరియు మచిలీపట్నం నిర్మించి 9,000 కోట్ల రూపాయలు స్థూల విలువ గల 4,50,000 టన్నుల చేపలు ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్గా ఒకటే అధ్యక్ష, బడుగు బలహీన వర్గాల గురించి ఇంతకుముందు మాట్లాడారు. ఏదైతే భూమి జగనన్న మనకు సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 1908లో మనకి రిజిస్టర్ చట్టం అనేది వచ్చింది, రిజిస్ట్రేషన్ బ్రిటిష్ గవర్నమెంట్లో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే పాలేరందం చేశారో వాళ్ళకి మాత్రం శాశ్వత భూ హక్కు ఇచ్చారు, పట్టాలు పుట్టుకొచ్చి. ఎవరో కూడా ఈ భూమి మీద పట్టాలు మొలకట్టు పుట్టుకురాలే. దళితులకు మాత్రం హక్కు లేదండి. అప్పటి నుంచి షరతుగల భూములు ఏవైతే ఉన్నాయో ఆ షరతుగల భూములకి ఇప్పటికి కూడా ఇది నా భూమి అనే ధైర్యం లేదు. ఒకవేళ భూమి మనం ఏదన్నా సేకరించాలి, ఏదైనా ప్రాజెక్టుల కోసము, రోడ్ల విస్తరణ కోసము సేకరించినప్పుడు నీది అసైన్ భూమే కదా అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేశారో వాళ్ళకి మాత్రమే కానీ శాశ్వత భూ హక్కు మాత్రం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, శాశ్వత భూ హక్కు మాత్రం లేదు. అలాంటి ఇబ్బందులు వస్తే హైకోర్టు ఏదైతే మనకి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు 1956లో పాత షరతుగల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పారు. కానీ అది ఆచరణ నోసుకోలేదు. ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 76లో ఇచ్చిన అసైన్ పట్టాల నుంచి అప్పటి నుంచి పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవరి సొత్తు కాదు, పేదవాడు ఎవరైతే దున్నేవాడిదే భూమి హక్కు కలిగి ఉంటుందన్న ఉద్దేశంతో మనకి భూ హక్కు, భూ చట్టం కింద ఈరోజు 22A నుంచి వాటిని తొలగించి శాశ్వతంగా భూ హక్కు కల్పించినందుకు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి మనందరూ కూడా కృతజ్ఞతలు, దళితులందరూ కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అధ్యక్ష, దీంట్లో చిన్న అమైండ్మెంట్ సార్, ఒక్కటే ఉంది సార్. ఇప్పుడు ఏదైతే మత్స్యకారుల విషయం ఫైనల్ గా చెప్తున్నాను, మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు అలాగా BCAలో A1 కింద, BCAలో A1 ఉంటుంది సార్. 14 కులాలు ఉన్నాయి సార్ అందులో మత్స్యకారులకి. ఆ 14 కులాల్లో వడ్డీ అనే కమ్యూనిటీ మత్స్యకారుల కింద ఉంది. అందులో జాయిన్ కాలేదు కాబట్టి తమరు పెద్ద మనసుతో
వాళ్ళు మత్స్యకారులకు రావాల్సిన అన్ని వసతులు వాళ్ళకి వస్తున్నాయి, అన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయి. కాబట్టి 15వ దాని కింద దాన్ని జాబితా కింద చేర్చాలని తెలియజేసుకుంటూ, ఏదైతే అసైన్ ల్యాండ్ చట్టం ఉందో 22A చిన్న మార్పు ఉంది సార్. 20 సంవత్సరాలు దాటి అంటున్నారు. దానికి పూర్వకుగా లాస్ట్ దయవల్ల చెప్పాము లాస్ట్ టైం కూడాను. పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లిళ్ళ కోసమో హాస్పిటల్ కోసం అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, దానికోసం భూమిని పేదవాళ్ళకి విక్రయించున్నారు. అటువంటి వాళ్ళు లేనివాడు కొనుక్కుంటే కనుక కోనేరు రంగారావు కమిటీ ప్రకారం లేనివాడు భూమి లేనివాడు తీసుకుంటే వాయిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. కానీ ఫస్ట్ ఉన్న ఎవరైతే లబ్ధిదారు ఎవరు కూడా ఇప్పుడు లేరు సార్, ఇప్పుడు లేరు. అందుకని అర్హతగా ఉన్న వాళ్ళకి మరి దాన్ని అమెండ్మెంట్ చేసి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకపోతే కనుక ఈ రోజు చాలా నష్టపోతున్నారు. దాన్ని పరిగణలో తీసుకోవాలి. ధన్యవాదాలు చైర్మన్ సార్. లక్ష్మణరావు గారిని మిగతా మిత్రులను కూడా